నిజంగా సంక్రాంతి సంబరాలు చాలా గొప్పగా ఉన్నాయి. నేను మొట్టమొదటిసారి సంక్రాంతి సంబరాలు చూశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ద్రాక్షారామం పక్కన సాయిబాబా గుడి ఎదురుగా కన్నడ తోట దగ్గర జరుగుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది కార్లలో, బైకుల మీద చాలామంది వచ్చారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలోని విజయవాడ, హైదరాబాదు, వైజాగ్ దూర ప్రాంతాల నుంచి ఈస్ట్ గోదావరికి, వాళ్ళ సొంత ఊర్లకి 3 రోజుల క్రితమే అందరూ వచ్చి ఉన్నారు. ఇది ఎంత కోలాహలంగా ఉందంటే నేను ఇక్కడ 2 గంటల సేపు కూర్చున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు, లేడీస్ వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు. నిజంగా ఇక్కడ చాలా బాగుంది. కుర్రోళ్ళకైతే ఇంకా పండగే, ఎందుకంటే జబర్దస్త్ టీం కూడా వచ్చింది. ఈ జబర్దస్త్కి సంబంధించిన ఆవిడ, ఆ కింద ఉన్న వాళ్ళు ఆ అమ్మాయిని కిందకి రమ్మని పిలుస్తున్నారు. అమ్మాయి కాదులే, ఆంటీ. కానీ ఆ అమ్మాయి నేను రాను, ఇక్కడే ఉంటానంది. జబర్దస్త్లో ఆవిడ అవటం వలన కొంతమంది అమ్మాయిలు ఆవిడతో ఫోటో దిగడానికి వచ్చారు. ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది భోగి రోజు ఈ కోలాహలం స్టార్ట్ అయింది. ఈరోజు సంక్రాంతి. ఈరోజు కూడా చాలామంది వచ్చారు. రేపు కూడా ఇదే సందడి ఉండిద్ది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో నుంచి వెంకటేష్ గారి పాటకి ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంది. ఆ లోకంలో ఉన్న ఒక ఆయనతో కూడా ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంది. ఓహో, ఆ పక్కన కుర్రోళ్ళు చూడండి, వీడియోలు మొబైల్లో షూట్ చేస్తున్నారు. మొత్తానికి కుర్రోళ్ళకి చాలా హ్యాపీగా ఉంది. అది మధ్య సిలుగుతుంది ఆ అమ్మాయి. అద్దరింది స్టెప్. ఓకే, సరే. అతను ఇంక వెళ్ళిపోతున్నారు. అంతలోకి ఇంకొక పెద్ద ఆయన వచ్చారు. ఆయన కూడా డాన్స్ చితకేస్తున్నారు. అదే, సూపర్ సూపర్. ఓహో, కుర్రోళ్ళందరూ ఆమెను వీడియో తీస్తున్నారు. బాగుంది. ఇక కోళ్ళ పందాలు నేను ఇల్లులోకే అయిపోయాయి. మా ఫ్రెండ్ని అడిగితే నేను ఇల్లులోకే సాయంత్రం అయిందిలే, కోళ్ళ పందాలు మళ్ళీ రేపు జరుగుతాయన్నారు. కానీ నేను వస్తుంటే ఒక కోళ్ళ పందెం షూట్ చేశా. అది రేపు అప్లోడ్ చేస్తా. ఈ పాటకు డాన్స్ చేసి ఆ అమ్మాయి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వీడు మా స్టూడెంట్ అల్లంగాడు నన్ను చూసి పళ్ళు గిలించాడు. కొంతమంది కుర్రోళ్ళు ఫుల్గా తాగేసి డ్యాన్సుల కింద స్టేజ్ కింద వేస్తున్నారు. వీళ్ళు డాన్స్ చేస్తూనే ఉన్నారు. ఓకే, సూపర్.